హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ భీమవరం. ఇంకా నిమ్మకాయలైతే మొన్న తీసుకున్నాను కదా! మొన్న చిన్న షార్ట్‌లో చూపించాను కదా! ఇలా నిల్వకి రసం తీసుకున్నాను అని చెప్పి. ఈ నిమ్మకాయలనైతే 50 కాయలను తీసుకున్నాను. 25 కాయలనైతే ముక్కలు చేసుకున్నాను. దాని రసం ఒక 25 కాయలనైతే రసం పిండేశాను. ఇవి ముందుగానే శుభ్రంగా ఉప్పు నీళ్ళలో వేసి కడిగేసుకుని తడి లేకుండా ఆరబెట్టుకుని ముక్కలు కోసుకోవాలి. తడి ఉంటే బూజు వచ్చి పోతుంది కదా! ముక్కలన్నీ కొలుచుకున్నాను. 4 గిన్నెలు ముక్కలైనవి. 4 గిన్నెల ముక్కలకి ఇంకా 1/4 ఒక గిన్నెలో సగం ఉప్పు వేశాను. ఒక గిన్నెలో సగం ఏమో నిమ్మరసం పిండుకున్నది నిమ్మరసం వేశాను. ఇలా అయితే అసలు సంవత్సరం పాటు పోదండి. ఇంకా దాంట్లోనే కాస్త ఉప్పు వేసి ఊరబెట్టేసాను అది. ఇంకా మిగిలిన ఒక 20 కాయలకైతే ఇలా చిన్న జార్లోకి రసం తీసుకున్నాను. ఇలా కొబ్బరి పచ్చడి ఇంట్లో కావాల్సినప్పుడు వేయడానికి. మొన్న వేసేసాను. ముందు వేసుకున్నాం కదా ముక్కలు, కొంచెం ఉప్పు, ఇంకా పసుపు, ఇంకా కొంచెం నిమ్మరసం పెట్టి ఊరపెట్టాను కదా! 20 రోజులు అయిందండి. ఇదిగోండి ఊరిపోయిన పచ్చడి. దీన్ని అసలు ఎండలో పెట్టనవసరం లేదు. కరెక్ట్‌గా అన్నీ ఉప్పు, కారాలు సరిపోతే అసలు పోదండి. 20 రోజులు అయిన తర్వాత ఈరోజైతే దీనికి కాస్త కారం కలిపేసి, అంటే మొత్తం నేను కలుపుకోవట్లేదు, ఆ టేస్ట్ పోతుందని ఆ ఊరబెట్టుకున్న దాంట్లో కాస్త తీసి కాస్త కారం కలిపి కొంచెం మెంతిపిండి వేసి దాన్ని ఇలా తాలింపు వేసుకుంటున్నాను. తాలింపు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసుకుంటా ఉండి ఒక వారం రోజులకై నిల్వ ఒకేసారి పెట్టేసేవాళ్ళం ఇదివరకు. ఇప్పుడైతే పిల్లలు అలా ఇష్టపడట్లేదు. ఎప్పుడెప్పుడు ఫ్రెష్గా ఉంటే తింటున్నారు, లేదంటే అసలు నిల్వ వద్దు అనేస్తున్నారు. చూసారా, ఈ కాస్త వారం రోజులు వస్తుందండి, మాకు సరిపోతుంది. భలే రెడ్గా భలే బాగుంది కదా! మంచి టేస్ట్ ఉందండి. మెంతిపిండి మాత్రం మర్చిపోకండి. వెల్లుల్లిపాయలు అయితే 2 చెదగొట్టి వేసుకోవాలి. ఇంగు ఇష్టం ఉన్నవాళ్ళు తాలింపులో కూడా ఇంగు వేసుకోవాలి. ఇంకా నిమ్మకాయ పచ్చడి చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. భలే టేస్ట్గా వచ్చింది. ఇంకా రైస్ అయితే వార్చుకున్నాను. ఇంకా ఎండలు కదండి, ఇత్తడి గిన్నెలో వార్చుకుంటున్నాను. చీరకు గెంజి కూడా అవసరంగా ఉంటుందని. ఇదైతే వంకాయ ములక్కాడ పులుసు, గుత్తి వంకాయలతో ఇలా కొంచెం బెల్లం వేసి పులుసు పెట్టేశాను. ఇంకా సమ్మర్లో డ్రై కూరలు తినకూడదు అనుకున్నాం కదా! ఇంకా ఈ కూర అయితే కనుక మొన్న తోటకూర వండినప్పుడు కాడలు కాస్త ఎక్కువ ఉన్నాయి. కూర ఎక్కువ ఆకులతోటి ఎందుకులే అని సన్న కాడలు ఉంటాయి కదా, అవి మళ్ళీ సన్నగా తరిగి ఒక టమోటా వేసి ఇంట్లో ఎండు రొయ్యలు ఉంటే నా కోసం వండుకున్నానండి. నాకు ఎండు రొయ్యల ఫ్లేవర్తో ఏ కూర వండినా నాకు మా మనవడికి ఇష్టం, తింటాము. అందుకనే ఆ తోటకూర కాడల్లో ఎండు రొయ్యలతోటి కూర అయితే వండుకున్నాము మా ఇద్దరి కోసం అని. ఇంట్లో మిగిలిన వాళ్ళు ఎండు రొయ్యలు తినరు. చూసారా, ఎండు రొయ్య ఇదిగో చూస్తుంటే ఇలా తింటుంటే ఇష్టం అండి మాకు. చిన్నప్పటి నుంచి ఆ గోదావరి జిల్లాలో ఎండు రొయ్యలు, ఎండు చేపలు ఎక్కువ యానంలో కూడా ఉన్నాము. యానంలో కూడా అన్నీ దొరుకుతాయి కదా, అలా తినడం అలవాటయ్యి ఇష్టమేనండి. ఇంకా తర్వాత అయితే ఈ గుత్తి వంకాయ కూడా ఈ బెల్లం పులుసులో ఇట్లా ఉడికి భలే బాగా లేతగా ఉడికిందండి. ఇది కూడా కొంచెం తిని చూద్దాము టేస్ట్ అయితే ఎలా ఉందో. ఎండు రొయ్య కూర ముందు అయితే కనుక ఇది తక్కువే అనుకోండి. ఇది కూడా స్వీట్నెస్తో చాలా బాగుందండి కూర కూడా. ఇంకా ఎండల్లో ములక్కాడలు తొందరగా కోసిన వెంటనే వండేసుకోవాలి. ఫ్రిడ్జ్లో ఉంటే కొంచెం ఒక టైప్లాగా వచ్చేస్తాయి. వంట అయితే అలా అయిపోయింది. ఇదైతే పాలబ్బాయి జున్ను పాలు తీసుకొచ్చాడు. అవి పలుచగా ఉన్నాయని ఇంకా పాలు కలపకుండా వండేసాను. కానీ స్వీట్ లాగా గట్టిగా వచ్చింది. కానీ ఇంకా మామూలు పాలు పట్టును తెలియక పొయ్యలేదు. ఇదేదో స్వీట్ లాగా ఉంది, జున్ను తిన్నట్లేదు. కాకపోతే జున్నుతో స్వీట్ చేసినట్టుగా ఉంది. కాకపోతే గట్టిగా వచ్చింది, కొరుకు తింటున్నాము. స్మూతీగా కొంచెం జ్యూసీగా లేకుండా ఇలా వచ్చింది జున్ను అయితే. ఇవాళకి ఇదేనండి వ్లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.